ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి, ఏం కావాలి? 7 years బ్యాక్ జూలై నెలలో, అంటే ఇదే నెలలో ఇక్కడ పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా, వాళ్ళ వివరాలు చెప్తారా? ఓకే మేడం, వాళ్ళ పేర్లు చెప్పగలరా? పెళ్లి కూతురు పేరైతే సుహాసిని. మరి పెళ్లి కొడుకు పేరేంటమ్మా? అంటే అతని పేరు నాకు తెలీదండి. చూడండమ్మా, పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు పేరు కూడా ఉంటే ఈజీగా కనుక్కోవచ్చు. అది కూడా ఇప్పుడు కాదమ్మా, 7 years అంటున్నారు. లేదండి, నాకు కొంచెం చాలా ఇంపార్టెంట్. మీరే కొంచెం కష్టం అనుకోకుండా చూస్తారా? సరే అమ్మా. సారీ అమ్మా, ఇక్కడ వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమి లేవు. ఏం లేవా? అదేంటండి, ఆ రోజున వాళ్ళ పెళ్లి కోసం వాళ్ళ పేర్లు కూడా ఇచ్చి ఉంటారు కదా. అమ్మా, ఇక్కడ మీరు చెప్పినటువంటి పేరు మీద సుహాసిని అనే పెళ్లి కూతురు ఉంది, కరెక్టే. కానీ పెళ్లి జరగలేదని రాసి ఉంది కదా. అదే ఎందుకు జరగలేదు అనేది నోట్ చేసి ఉంటారు కదా, అది కూడా కొంచెం చూసి చెప్పరా? ఇక్కడ సుహాసిని అనే పేరుంది తప్ప పెళ్లి మాత్రం రిజిస్టర్ కాలేదమ్మా. పేరుండి రిజిస్టర్ కాకపోవడం ఏంటి? అమ్మా, మీరు ఇందాకేదో పేరు చెప్పారు కదా, 7 years బ్యాక్ అని. మరొక్కసారి ఆ పేరు చెప్తారా? ఇంతకీ మీరెవరు? ఇదే గుళ్ళో పూజారినమ్మా. మీరన్న పేరు నాకు బాగా గుర్తుంది. సుహాసిని అన్నారు కదా. ఇతనికేదో తెలిసి ఉంటుంది. అవునవును, పేరు సుహాసినియే. ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? తెలుసమ్మా, నాకు బాగా గుర్తుంది. అమ్మయ్యా, బతికించాడు. దేవుడా, నువ్వున్నావు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? వాళ్ళెవరు? అమ్మా, ఆ రోజు మా చెల్లెలు పుట్టినరోజు. మేమందరం ఇదే గుడికి వచ్చాం. ఆ రోజు మా చెల్లెల పేరు మీద గుళ్ళో పూజ చేయించుకున్నాం. ఓహో. అదే రోజు సుహాసిని అనే అమ్మాయి కూడా పెళ్లి కోసమని వచ్చింది. పాపం వచ్చి చాలాసేపు ఎదురు చూసింది, కానీ పెళ్లి కొడుకు రాలేదు. పెళ్లికొడుకు రాలేదా? అదేంటండి? కారణం తెలీదమ్మా, కానీ ఆ సుహాసిని అనే అమ్మాయి చాలా పద్ధతి గల అమ్మాయిలా ఉంది. నేను ఆ రోజు సాయంత్రం వరకు గుళ్ళోనే ఉన్నానమ్మా, కానీ సాయంత్రం వరకు కూడా పెళ్లికొడుకు రాలేదు. గుడి మూసే సమయం అయిపోయాక నేనే దగ్గరుండి గుడి మూసి తాళాలు వేస్తుంటే పాపం అప్పటికే ఆ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడేమో అనుకున్నాం. ఓహో, అంటే సుహాసిని ప్రేమలో మోసపోయిందా? నేను వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాను. ఎందుకంటే నా చెల్లెల వయసున్న అమ్మాయి కాబట్టి. నిన్ను చేసుకోబోయే అబ్బాయి ఎందుకు రాలేదు, అతని పేరేమిటి అని అడిగాను. చెప్పిందా? పేరు చెప్పిందా? ఏమని చెప్పింది? అతని పేరేంటి? ఆ అమ్మాయి మౌనమే సమాధానం అయింది తప్ప అతని పేరు చెప్పలేదమ్మా. సరే, థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మేడం. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. అందరూ కూడా హారతి తీసుకోండమ్మా. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యా చనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయా మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి.